నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక తండ్రికి నలుగురు వారసులు, అందులో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలు వివాహమై పిల్లలైన తర్వాత మరణించినారు. వీళ్ళకి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచుకున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, చనిపోయిన ఇద్దరు కుమార్తెల యొక్క పిల్లలు వారి అమ్మ వాళ్ళ ఫాదర్ ఆస్తిలో వాటా అడుగుతూ పార్టీషన్ సూట్ ఫైల్ చేసినారు. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 29B ప్రకారంగా కూతుర్ల యొక్క పిల్లలకు వారి తాత ఆస్తిలో వాటా అడిగే హక్కు లేదని చెప్పి ఈ